అండ్ హౌస్‌లో చూసిన తర్వాత కొంతమందికి ఒక మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ నీ సైడ్ నుంచి వచ్చినియి. అంటే మంచోడా? చెడ్డోడా? లేపోతే మానిప్యులేట్ చేస్తున్నాడా? గేమ్ ఆడుతున్నాడా? నీ పాయింట్స్ కొన్నొచ్చినియి. బయటకొచ్చాక ఇది రియల్‌గా నేను కొంతమంది ఉన్నప్పుడు జరిగిన డిస్కషను. వైజాగ్‌లో మనం దానికెళ్ళినప్పుడు ఓపెనింగ్ హెచ్‌కేగెళ్ళినప్పుడు ఇక్కడ డిస్కషన్స్ అవుతున్నప్పుడు నీ టాపిక్ వచ్చినప్పుడు ఇంత స్వీటా అసలు అనుకోలేదు ఇంత స్వీట్ అని. అసలేంటి హౌస్‌లో ఏం జరిగిందసల? హౌస్‌లో ఏమన్నా మాకు ఫుటేజ్ సరిగ్గా చూపించలేదా? అంటే లేపోతే అందరూ ఇప్పుడు సీ నన్నే అందరూ ప్రేమించాలా, ఇష్టపడాలని రూల్స్ లేదు. హ్మ్. రైట్. హ్మ్. 100 మంది హీరోలకి 1,00,000 మంది ఫ్యాన్ ఫాలోవర్స్ డిఫరెంట్‌గా ఉంటారు. హ్మ్. ఇప్పుడు నేను ఇష్టపడే హీరోని నువ్వు ఇష్టపడవు. ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ కదా! హ్మ్. అండ్ ఇప్పుడు కొన్ని విషయాల్లో నేను మేబీ రాంగ్ అయి ఉండొచ్చు, లేదా రైట్ అయి ఉండొచ్చు. ఐ డజంట్ వాంట్ టు ఒక బోర్డ్ పెట్టుకొని నేను మంచోడిని చూపించుకోను అవసరం లేదు. నాకు దగ్గర నుంచి హ్మ్. చూస్తారు కదా! ఇప్పుడు నువ్వు నన్ను దగ్గర నుంచి చూసావు. యూ నో వాట్ ఐ యామ్. హ్మ్. రైట్. అది టైం వచ్చినప్పుడు నీకు తెలుస్తది గదా! అది చాలు నాకు. అరే! నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అంటే నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను భయ్. బికాజ్ నాకక్కడ నాకేమనిపిస్తదో అదే చెప్పుంటా. మీకెలా చెప్పాలో అది చెప్పడానికి రాలేదు. 'బిగ్ బాస్' హౌస్ ఈస్ లైక్ 20 మంది వస్తే 20 మంది నా కోసం వండడానికి రారు గదా! ఇప్పుడు 'బిగ్ బాస్'కెళ్తున్నప్పుడు ఓకే. ధనుష్ వస్తున్నాడు. ధనుష్ కోసం నేను ఆడాలని ఎళ్ళను. నేనెలా ఆడాలో నేను అలా ఆడతా. ధనుష్ ఎలా ఆడాలో అలా ఆడతాడు. ఆ ఒక్క డిస్కషన్‌లో ఆబ్వియస్‌లీ మ్యానిప్యులేషన్ అది ఇది అని వచ్చినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళేంటి లాలీపాప్ పట్టుకొని ఎల్‌కేజీ పిల్లలు గాదు గదా! హ్మ్. నేను చెప్పంగానే అన్నీ చేయడానికి. హ్మ్. పోనీ నేను మ్యానిప్యులేట్ చేసేవాడినైతే వాళ్ళ పేమెంట్ అని వాళ్ళే మాట్లాడుకొనొస్తారు. నేను గాదు గదా! హ్మ్. నేను చెప్పింది గాదు గదా! ఆళ్ళొచ్చి చేసేది. హ్మ్. ఇంకా అది ఇట్స్ నెవర్ ఎండింగ్ డిస్కషన్ టాపిక్ అది.